ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా అనమాట. నేను వైజాగ్ వచ్చిన తర్వాత ఒక్క వ్లాగ్ కూడా అప్లోడ్ చేయలేదు కదా, ఎందుకంటే తీయడం కుదరలేదు, ప్లస్ తీసిన ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఒక వీడియో అయితే వ్లాగింగ్ అయితే తీసాను, అదైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. వైజాగ్ నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసాను, బట్ వీడియో అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇది జనవరి 25th రోజు తీసిన వ్లాగింగ్ అనమాట. జనవరి 25th అనకాపల్లిలో చాలా పెద్ద పండగ జరుగుతుంది అనమాట. గౌరీ పరమేశ్వరుడి పండగ అనమాట. చాలా బాగుంటుంది. గౌరమ్మతల్లి సంబరాలు అంటారనమాట. మా ఫ్రెండ్ స్వాతి, ఇంటర్ క్లాస్మేట్, లాస్ట్ టైం వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా, తను అయితే ఇన్వైట్ చేసిందనమాట. నన్ను, నా ఫ్రెండ్ వరాని, ఇంకా రమ్మని ఇన్వైట్ చేసింది. బట్ రమ్మకైతే కుదరలేదు రావడం. నేను వర అయితే వెళ్ళాను అనమాట. చెర్రీని మమ్మీ దగ్గర వదిలిపెట్టేసి చిన్ను ఒక్కడిని తీసుకొని వెళ్ళాను. ఎందుకంటే పండగ చాలా పెద్దదనమాట. దాంట్లో ఇద్దరు పిల్లలతో నేను ఇద్దరిని క్యారీ చేస్తూ పండగలో తిరగడం అంటే కష్టం అని చెప్పేసి మమ్మీ వద్దు, ఒక్కడనే తీసుకెళ్ళని చెప్పింది అన్నదనమాట. నా ఫ్రెండ్ వరకు కూడా ఒక్కడే కొడుకు అనమాట. ఇంకిద్దరిని తీసుకొని అయితే మేము స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా, మా ఫ్రెండ్షిప్ లాగే వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా అనమాట. వాళ్ళకు కూడా ఇప్పుడు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిపోయింది అనుకోవడమే. వెళ్ళగానే గుడి దగ్గర చాలా రష్ ఉందనమాట. అందరూ దర్శనానికి వెళ్ళి అయితే వస్తున్నారు. చూస్తున్నారు కదా, ఫుల్ రష్ ఉంది. అదే గుడి, గౌరీ పరమేశ్వర్లు గుడి అనమాట. అక్కడికి అయితే వెళ్ళిపోయాం అనమాట. మా ఫ్రెండ్ వెళ్ళేసరికి వంటలు చేసే హడావళ్ళు అయితే ఉంది. అది నైటీలో ఉందని చెప్పేసి వీడియో తీయొద్దని చెప్పేసి అన్నది. ఇంకా వీడియో అయితే స్టాప్ చేసేసాను అనమాట. అది నా ఫ్రెండ్ కూతురు, స్వాతి కూతురు చిట్టి అనమాట. చాలా క్యూట్గా ఉంటుంది. అదైతే నిజంగా చాలా బాగుంటుంది. దేనిలో వచ్చింది చిట్టి నీకు? SA1లో వచ్చిందా నీకు? FA2లో వచ్చిందా? వావ్, వెరీ నైస్. హై ఫై, హై ఫై, హాయ్, హై ఫై. వెరీ గుడ్. నువ్వేంట్రా పక్క పెట్టి ఇవన్నీ డ్రాయింగ్ చేసిందంటే చిట్టి. చూడండి ఎంత మంచి డ్రా చేసింది అసలు. వావ్, ఏ ఫ్లాగ్ ఇది? ఇది ఫ్లాగ్. అబ్బా, చాలా బాగా చేసింది డ్రాయింగ్ చిట్టి. నీ ఫ్లాగ్ ఇందులోనే ఉంటా చూడనా? ఏంటిది అదా? వావ్, సూపర్. ఇంత బాగా గీసే చుట్టూ అసలు డ్రాయింగ్ మొత్తం అంటేనే గ్రేట్. మరి మా అంతా పెట్టుకుని మామూలుగా మా కోళ్ళంటే ఏమనుకున్నావు? మామూలుగా తగ్గేదేలే. చెప్పు చిట్టి, తగ్గేదేలే చెప్పు. చెప్పు, చూడు, తగ్గేదేలే. ఒకసారి చూడు, నువ్వు చూడే, మనకి మాత్రం ఉండాలి. చూడు సార్ నువ్వు. చిట్టి చిట్టి చిట్టి, నేను నచ్చానా నీకు? చిట్టి నచ్చానా? ముందు అత్త నచ్చాలి. అంటారా బావ కంటే ముందు అత్త నచ్చాలి. వెజ్ బిర్యానీ, ఇంకా పన్నీర్ కర్రీయా, నవ్వులు, గారెలు, ఇంక ఇదేంది గుత్తొంకాయ, పెరుగువాడ. మేము వెళ్ళేసరికి అయితే ఈ ఫుడ్ అంతా రెడీ చేసి పెట్టింది పాపం, చాలా కష్టపడి. అవన్నీ తిన్నాం అనమాట. తిన్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత, ఇందాక ఫుల్ రష్ ఉంది కదా టెంపుల్, అది ఇప్పుడు కొంచెం ఫ్రీ అవుతుందని చెప్పేసి నేను వర అయితే పిల్లల్ని అయితే పడుకోబెట్టేసిన తర్వాత అయితే వెళ్ళాం అనమాట. టెంపుల్కి వెళ్ళి కొంచెం దర్శనం చేసుకొని అయితే వచ్చేసాము. పిల్లలు అయితే బయట కుక్కలు చూసి ఒక్కటే ఆడుకోవడం అనమాట. వాడు అద్వైత్ అనమాట, స్వాతి కొడుకు అనమాట. వీడేమో వర కొడుకు అనమాట. వాడు షన్నుగాడు అనమాట. వాడు నా కొడుకు, తెలుసు కదా మీకు. వీళ్ళు ముగ్గురు ఒక్కటే అల్లారనమాట. ముగ్గురు బాయ్స్ ఒక చోట చేరేసరికి రచ్చ రంబోలో చేశారనమాట. తర్వాత అయితే మేము ఇద్దరం టెంపుల్కి వెళ్ళాం కదా, అదైతే చిన్న క్లిప్ అయితే తీసాను, అది యాడ్ చేసాను, చూసేసేయండి. టెంపుల్ అనమాట, అనకాపల్లి గౌరీ పరమేశ్వర్లు గుడి అనమాట. ఇది నిజంగా చాలా బాగుంది టెంపుల్. అది అమ్మవారు కానీ నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. దాని ఆపోజిట్లోనే దుర్గమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంది, అది కూడా తీసాను అనమాట. వీడియో షార్ట్ రూపంగా తీసాను, లాంగ్ వీడియోలో తీయలేదు, అందుకే దీన్ని యాడ్ చేయలేదనమాట. నిజంగా ఎంత బాగా అనిపించిందో, చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించాయి నాకైతే. నిజంగా చాలా బాగా అనిపించింది. దర్శనం చేసుకున్నాం అనమాట.
చేసుకున్న తర్వాత కొంతసేపు పిల్లల్ని అయితే పడుకోబెట్టి ఈవినింగ్ అయితే పండగలోకి అయితే తీసుకొని వెళ్ళాం పిల్లల్ని తీసుకొని అయితే. నిజంగా ఒక్క క్షణం మేము టెంపుల్కి వెళ్ళేక ముందు స్వాతి ఇంటికి చేరుకునే ముందు షన్నుగాడు టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ మమ్మీ హ్యాండ్ అయితే వదిలేశాడు. ఆడైతే పక్కకి వెళ్ళేసరికి ఒక్క క్షణం గుండాగినంత పని అయింది మా ఇద్దరికి. నిజంగా ఎత్తుక్కుంటా ఉన్నాం అనమాట. వాడే తర్వాత ముందుకు వెళ్ళిపోయాడు అనమాట. తర్వాత వచ్చి మమ్మీ అని చెప్పేసి వచ్చాడు. చాలా టెన్షన్ బరువు తీరిపోయి ఏమంటారు టెన్షన్ అంతా ఒక్క క్షణం ఎట్లా అయిపోయింది అనమాట. తర్వాత అయితే మేము పండగలోకి వెళ్ళామని చెప్పాను కదా, అప్పుడే ఫుల్ రష్ స్టార్ట్ అయిపోయింది అనమాట. చూసారు కదా ఇలా వేషాలు వేసుకొని బయటకు వస్తున్నారు. అప్పుడే కరెక్ట్గా మేము వెళ్ళాం అనమాట. వేషాలు వేసుకొని వాళ్ళందరూ బయటకు వచ్చారు. తర్వాత అక్కడ దాని ముందు డాన్స్ జరుగుతుంది. చాలా జూమ్ చేసి తీయడానికి ట్రై చేశాను. అదే అడవి వేషధారణలో వేశారనమాట. ఐ మీన్ అడవిలో ఉండే వాళ్ళు ఉంటారు చూడు, ఆ టైప్ వేషాలు వేసుకొని డాన్స్లు అయితే వేస్తున్నారు. నేను మొత్తం కాపీరైట్ పడుతుందని వాయిస్ ఓవర్ మొత్తం తీసేసి ఐ మీన్ ఆడియో మొత్తం తీసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నిజంగా చాలా బాగున్నాయి. పండగ అయితే చాలా బాగా జరిగింది. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళింది కానీ నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఎందుకంటే అదే టైం కరెక్ట్గా నేను ఊర్లో ఉండడం, ఇంకా ఎప్పుడు చాలా రోజులు అవుతుంది మేము కలిసి అని చెప్పేసరికి ఇంకా కలవడానికి అయితే వెళ్ళిపోయాం అనమాట. కలిసిన తర్వాత ఇలా పిల్లలకి తీసుకొని పండగలోకి అయితే వచ్చాము. ఇలా పండగలోకి స్టార్ట్ అయ్యేమో లేదు, కొడుకైతే కార్లు కావాలని అయితే స్టార్ట్ చేసేసాడు అనమాట. వాడికి కార్ల పిచ్చి అనమాట. చాలా లాస్ట్ కొడుకు ఎంత కార్ల పిచ్చి ఉందో వాడికి కూడా దానికంటే డబల్ ఉందనమాట. నిజంగా వాడైతే కార్లు అని చెప్పేసి వాడికంటే వాళ్ళ అమ్మకి చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. ఎందుకంటే డిఫరెంట్ కార్లు కొనాలి అని చెప్పేసి వాళ్ళైతే కార్లు కొనే హడావళ్ళు అయితే ఉన్నారు. చాలా బొమ్మలు కొన్నది వాళ్ళ మమ్మీ. నేనైతే పిల్లలకి ఎక్కువ ఏం తీసుకోలేదు. స్వాతి మాత్రం తీసుకున్నారు వాళ్ళ పిల్లలకి. నేను ఏంటంటే ఎక్కువ టాయ్స్కి ఎక్కువ స్పెండ్ చేయను అమౌంట్ అనమాట. దానివల్ల నేను తీసుకోలేదు. ఒక 2-3 టాయ్స్ అయితే తీసుకున్నాను అంతే. అది తీసుకున్న తర్వాత కొడుకు అయితే నిజంగా నిద్దట్లో కూడా కార్ల కోసమే కలవరిస్తున్నాడు. ఆడైతే మధ్యలో ఏడ్చి నా కారు అని ఏడుస్తుంటే అవి చేతికి ఇస్తుంటే పక్కన పెట్టుకొని పడుకుంటున్నాడు అనమాట. నిజంగా వాడిని చూసి చాలా నవ్వు వచ్చింది నాకు. పిల్లలు మరి ఇంతలా బొమ్మలకి అడిక్ట్ అయిపోయి ఉంటారా అని అనిపించింది. నిజంగా అది వాడితో ఎలా ఉంటుందా రా బాబు అనుకున్నాను నేను. నిజంగా వాడికి అంత పిచ్చి ఉంది, కార్ల పిచ్చి అనమాట. చూసారు కదా ఇలా కాంతారా వేషాలు కానీ నిజంగా అన్నీ చాలా బాగా అనిపించింది నాకు. వెళ్ళాను. నెక్స్ట్ డే కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పర్స్ అయితే అవుతుంది అనమాట. 26th ఏమో అమ్మ వాళ్ళ ఊర్లో, 25th ఏమో స్వాతి వాళ్ళ ఇంట్లో అనమాట. ఆ నైట్ అయితే అక్కడే ఉన్నాము. ఎందుకంటే అక్కడి నుంచి వెహికల్స్ ఏమి వెళ్ళవు అనమాట. నైట్ మొత్తం వెహికల్స్ అన్నీ ఆపేస్తారు అనకాపల్లిలో. అందుకని చెప్పేసి మేము ఏం చేశానంటే నైట్ అక్కడ ఉండి ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోదామని చెప్పి నేను అనుకున్నాను అనమాట. ఎర్లీ మార్నింగ్ అయితే లేచి స్టార్ట్ అయిపోయాము. ఇది బ్లాగింగ్ అంతా జస్ట్ చూడండి. మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.